ఒక పెద్ద గిన్నెలో ఇంట్లో ఉన్న పాలన్నీ పోసి వేడి చేస్తున్నాడు మురళి. రాధ పూజ పూర్తి చేసుకొని పూజ గదిలో నుండి బయటికి వచ్చింది. ఆమెకు ఆకలిగా వేస్తూ ఉండడంతో కాస్త టిఫిన్ చేసుకొని కాఫీ కలుపుకుందామని అనుకుంది. కానీ మురళి ఇంకా వంటగదిలోనే ఉండడంతో ఆమె కొద్దిసేపు వెయిట్ చేసింది. అతను ఎందుకు బయటికి రాకపోవడంతో ఆమెనే వంటగదిలోకి వెళ్ళి చూసింది. ఆమె వెళ్ళేసరికి మురళి పాలన్నీ పొంగబెట్టేశాడు. ఆ కౌంటర్ టాప్ అంతా పాలతో నిండిపోయి ఉంది. స్టవ్ అంతా పాడైపోయింది. అది చూసి రాధకి కోపం వచ్చింది. అప్పటి వరకు సైలెంట్‌గా, కామ్‌గా ఉన్న రాధ ఒక్కసారిగా అతనిపైన అరుస్తూ, "ఉదయం లేచి నుండి లంకంతా ఇంటిని క్లీన్ చేస్తూ వచ్చాను. నా నడుములు పడిపోయాయి. కాస్త టిఫిన్ చేసుకొని కాఫీ తాగుదామనుకుంటే, ఇప్పుడు నువ్వు ఇంత పెంట చేశావు వంట రూమ్‌ని. ఇదంతా క్లీన్ చేయడానికి గంట టైం పడుతుంది. ఆలోగా నేను నీరసంతో పడిపోయేలా ఉన్నాను" అని రాధ అరుస్తూనే ఉంది. ఆమె అతనిపైన మొదటిసారే అలా అరవడం. అది చూసి మురళికి కూడా కాస్త షాక్‌గా అనిపించింది. కాస్త గొంతుని తగ్గించుకొని, "అది అది నాకు కాఫీ పెట్టుకోవడం రాదు" అని చిన్నగా చెప్పాడు మురళి. అతను ఎవరికీ సారీ చెప్పడు. కానీ మురళికి తెలియకుండానే రాధకి మొదటిసారి సారీ చెప్పాడు. కానీ రాధ మురళి ఏం చెప్తున్నాడో కూడా వినిపించుకోకుండా అతనిపై కోపగించుకుంటూనే ఉంది. "ఇంట్లో ఉన్న పాలన్నీ పాడు చేసేసావు. ఇప్పుడు ఎలా నేను కాఫీ తాగాలి" అని ఆమె అరుస్తూనే ఉంది. అతను ఫోన్ తీసుకొని ఏదో మెసేజ్ పెట్టేసి రాధ వైపు చూశాడు. ఆమె ఇంకా అలాగే వాగుతూ ఉండడంతో ఒక్కసారిగా ఆమె నోటిపై అతని చేతిని అడ్డుగా పెట్టాడు. "ఇక అరవకు. ఇప్పటికే నువ్వు నీరసంగా ఉన్నావు. ఇలా అరుస్తూ ఉంటే మైకం వచ్చి తూలి పడిపోతావు. కాస్త శాంతించు తల్లి. ఇప్పుడు నేను నా చేతిని తీసేస్తున్నాను. ఆ తర్వాత కూడా నువ్వు మళ్ళీ అరవడం మొదలు పెడితే ఈసారి చేతితో నీ నోటిని మూసేయను. నా పెదాలతో మూసేస్తాను" అని మురళి చెప్పగానే రాధ సైలెంట్ అయిపోయింది. అతను 2 చేతులతో ఆమెను ఎత్తుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక చైర్‌లో కూర్చోబెట్టాడు. ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి తాగు అని చెప్పాడు. ఆమె సైలెంట్‌గా ఆ వాటర్‌ని గడగడా తాగేసింది. ఆమె తాగుతున్నప్పుడు నోటిలో నుండి వాటర్ డ్రాప్స్ బయటికి వచ్చాయి. అవి ఆమె గడ్డంపై నుండి కిందకి జారబోతూ ఉంటే మురళి ఆమె గుటకలు వేయడం చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆ వాటర్ డ్రాప్స్‌ని అతను నోటిలోకి తీసుకున్నాడు. అతను అలా చేయడంతో రాధ ఉక్కిరిబిక్కిరిలో పడిపోయింది. వెంటనే చేతిలో ఉన్న గ్లాస్‌ని వదిలేసింది. కానీ అతను మాత్రం రాధ గడ్డం నుండి అలా కిందకు జారుతూ మెడవంపుల్లో ముద్దులు పెడుతూ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అతను అలా చేస్తాడని రాధ ఏమాత్రం ఊహించలేదు. అతన్ని తోసేయలేదు, దూరం పెట్టలేదు. అతను చేస్తున్న చిలిపి పనికి తట్టుకోలేక అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి అతని తలకి ఆమె ఎదని ఆనించాలి అనుకుంది. కానీ అప్పుడే అతని ఫోన్కి కాల్ రావడంతో ఇద్దరు కరెంట్ షాట్ తగిలి బయటపడినట్టుగా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. రాధకి గుండె వేగం ఇంకా తగ్గలేదు. మురళి పైకి లేచి అతనికి వచ్చిన కాల్ మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు. రాధ మళ్ళీ ఒక గ్లాస్ నీళ్లు తాగేసి నీళ్లపై పడిన వాటర్ని తుడిచింది. అతను ఒక పార్సల్ కవర్ తీసుకుని వచ్చాడు. ఆర్డర్ పెట్టిన పార్సల్ని ఓపెన్ చేశాడు. అందులో వేడివేడిగా 2 రకాల టిఫిన్లు ఉన్నాయి. వాటిని 2 ప్లేట్లలో వడ్డించాడు. "ఇప్పుడు వంటంతా వంటగదంతా నువ్వు క్లీన్ చేసి టిఫిన్ చేయడానికి లేట్ అవుతుంది కదా అని ఈ టిఫిన్స్ని ఆర్డర్ పెట్టాను. వేడి చల్లారక ముందే తినేసేయి" అని చెప్పాడు ఆమెకు. ఆమెకు కూడా ఆకలిగా ఉండడంతో వద్దు అనలేకపోయింది. అతను వడ్డించిన ప్లేట్ని తీసుకుని గబగబా తినేసింది. కాఫీ కూడా బయటి నుండే తెప్పించడంతో ఒక గ్లాస్ కాఫీ తాగిన తర్వాత రాధకి ప్రాణం తేలిక పడింది. అతను మొదటిసారి ఆమెకు చేసిన గాయాలు రాత్రి ఆమెను పూర్తిగా లొంగ తీసుకుపోయి వెనక్కి జరిగాడు. ఇప్పుడు సడన్గా అలా ముద్దు పెట్టేసరికి రాధకి మురళిని ఫేస్ టు ఫేస్ చూడాలి అంటే ఇబ్బందిగా ఉంది. అతనికి కూడా దాదాపు అలాగే ఉంది పరిస్థితి. ఆమె అతన్ని నిలదీసి అడగాలి అనుకుంది, "ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు" అని.
కానీ అడగలేకపోతుంది. ఎదురుగా ఉంటే మాటలు రావడం లేదు ఆమెకు. అతను కూడా రాధతో ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాడు. కానీ ఏ విషయం మాట్లాడలేకపోతున్నాడు. ఇద్దరిలో మొదలైన ఈ కొత్త మార్పు ఎటువైపు దారితీస్తుందో మరి. మురళి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళాడు. అతని వెనకాలే రాధ కూడా వెళ్ళింది. మళ్ళీ ఏం పెంట చేయబోతున్నారు అని గాబరాగా అడిగింది. నేనేమీ చేయడం లేదు. నా వల్ల పొరపాటు జరిగింది కదా! ఆ పొరపాటును సరిదిద్దుకుంటున్నాను. నేను ఈ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయాలి అనుకుంటున్నాను అని అతను చెప్పగానే రాధ కనురెప్పలని టపా టపా కొడుతూ క్లీనింగ్ చేస్తారా? వద్దులే, నేనే చేసుకుంటాను. మీరు వెళ్ళి ఏదైనా పని ఉంటే చేసుకండి అని చెప్పింది. వద్దు, నువ్వే వంటకి కావలసిన కూరగాయలను కట్ చేసుకో. నేను ఇదంతా క్లీన్ చేస్తాను అని అతను చెప్పాడు. ఇప్పుడే కదా టిఫిన్ చేశాము. అప్పుడే మళ్ళీ వంట చేయడం ఎందుకు? ఒక గంట తర్వాత వంట పని మొదలు పెడతాను అని చెప్పింది ఆమె. నీ ఇష్టం, కానీ ఇదంతా నేనే క్లీన్ చేస్తాను అని చెప్పి ఆమెను పంపించేశాడు. అయ్యో! ఒక పని చేయబోయి మళ్ళీ నాకు 4 పనులు పెడతాడో ఏమో! అసలే ఈ మనిషికి కోపం ఎక్కువ. ఓపికగా ఏ పని చేయడు అని మనసులోనే అనుకుంటా ఉంది. కానీ ఆమె ఊహించినట్టు అతనేమీ చేయలేదు. పైగా స్టవ్‌ని, కౌంటర్ టాప్‌ని నీట్‌గా క్లీన్ చేసి వంటగదిలో కూడా మళ్ళీ మాప్ పెట్టేశాడు. ముందు కంటే కూడా ఇప్పుడు ఆ గది తళతళ మెరుస్తూ ఉంది. అది చూసి రాధకి ఆశ్చర్యంగా అనిపించింది. వామ్మో! ఏదైనా అనుకుంటే అదే పని పూర్తి చేస్తాడని. పనిలో ఆ మాత్రం పట్టు ఉండాల్సిందేలే. వంకరగా ఉన్న ఇనుప కడ్డీని కాల్చి కావాల్సిన ఆకృతిలోకి మార్చుకున్నట్టు ఇతన్ని కూడా బాగా సానపెట్టి మార్చుకోవాలి అని మనసులోనే అనుకుంది. అప్పుడే ఆమెకు వాళ్ళ అత్తగారు కాంతమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నా కొడుకుని నీ చేతిలో పెడుతున్నాను. వాడిని నీ భర్తగా అందరూ మెచ్చుకునే మనిషిలా మార్చాల్సింది నువ్వే. ఎన్ని రోజులు తల్లిగా మరి నువ్వేం చేశావు అని నువ్వు నన్ను అడగవచ్చు. నేను మంచి తల్లినో చెడ్డ తల్లినో నాకు తెలియదు, కానీ వాడు మాత్రం మంచివాడే. నేను చేసిన అతి గారాబం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. అంతటికీ కారణం నేనే. తండ్రి లేడు కదా అని అడిగిన దానికల్లా అడ్డు చెప్పకుండా డబ్బులను ఇచ్చాను. అది నేను చేసిన తప్పు. ఇప్పుడు నేను చెప్పినా వాడు మారడు. అలా అని నేను వాడిని దూరం చేసుకోలేను. నా ప్రాణం వాడిలోనే ఉంది. నువ్వు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ నా కొడుకుని ప్రయోజకుడిని చేయవే తల్లి అని అత్తగారు వాళ్ళ మొదటి రోజు రాత్రి రాధ దగ్గరికి వచ్చి ఏకాంతంగా గదిలో కూర్చొని ఏడుస్తూ చేతులు పట్టుకొని చెప్పింది. అది ఇప్పుడు ఆమెకి గుర్తుకు వచ్చింది. రాధ మురళి వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచింది. ఏంటో ఈ తల్లిదండ్రులు మురళి లాంటి పిల్లలపైన అతి గారాబం చూపిస్తారు. ఆ తర్వాత భార్య రాగానే వెంటనే కొడుకు ఉత్తముడైపోవాలి అని అనుకుంటారు. కనీ పెంచిన తల్లిదండ్రులు కొడుకుని మంచి పద్ధతిలో పెంచకుండా వచ్చిన పిల్లాని చేతులు పెట్టి నీదే వాడి బాధ్యత అంటే ఆ పిల్లం మాత్రం ఏం చేస్తుంది? ఆమె కూడా అమ్మ నాన్నలని వదిలేసి అత్తారింట్లోకి అడుగుపెట్టింది కదా! ఇక్కడ అలవాట్లకు సర్దుకుపోవాలి. ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించాలి. ఆ తర్వాత భర్తను కూడా మార్చుకోవాలి. ఇవన్నీ ప్రతి ఆడపిల్ల చేసే పనులేనా? లేక నాకే బోనస్‌గా మా అత్తగారు ఈ బాధ్యతలను అప్పగించారా? అని మనసులోనే అనుకుంది. సరేలే, నా ప్రయత్నం మొదలుపెట్టాల్సిన సమయం వచ్చేసింది అని అనుకుని భారంగా ఊపిరి పీల్చుకుంది. ఎక్కడ మురళి మళ్ళీ బయటికి వెళ్తాడో, తాగేసి వస్తాడో అని రాధ భయపడుతూనే ఉంది. అతనికి ఫోన్ కాల్ వచ్చిన ప్రతి క్షణం ఆమె గుండె వేగం పెరుగుతూనే ఉంది. ఎక్కడ అతని చెత్త గ్యాంగ్ ఫోన్ చేసి బయటికి పిలుస్తారో అని. ఆమె భయపడుతున్నట్టుగానే జరిగింది. ఇంట్లో మురళి వాళ్ళ అమ్మ కాంతమ్మ గారు లేరు అని అతని ఫ్రెండ్స్కి తెలియడంతో వాళ్ళు ఫోన్ చేయకుండా సరాసరి మురళి వాళ్ళ ఇంటికే వచ్చారు. హాల్లోనే కూర్చొని ఉన్న మురళిని చూసి, ఏంట్రా మామ, ఇంట్లోనే ఉన్నావు? బోర్ కొట్టడం లేదా? ఎప్పుడు మీ అమ్మ లేని సమయంలో ఉదయాన్నే మనం ఎప్పుడూ కలుసుకునే గుడిసె దగ్గరికి వస్తావు కదా! ఈరోజేంటి రాలేదు? లేవగానే వస్తావేమో అని ఇప్పటివరకు అక్కడే ఎదురు చూసి చూసి ఇదిగో ఇలా మీ ఇంటికి వచ్చాము. మీ అమ్మ కూడా లేదులే.
లేదని తెలుసుకుని నీకోసం నీ వాటా కళ్ళుది ఇక్కడికే తీసుకొని వచ్చాము అని బుస్సున పొంగుతున్న ఒక కళ్ళు బాటిల్ని తీసుకొని వచ్చారు వాళ్ళు. వంటగదిలో మధ్యాహ్నానికని వంట చేస్తున్న రాధ అదంతా గమనిస్తూనే ఉంది. రాధతో అతను తప్పుగా ప్రవర్తించాడు అని బాధపడుతూ ఉన్నాడు మురళి. ఆమెకు ఎలా సారీ చెప్పాలో అర్థం కాక సతమతపడుతున్నాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చి ఇదిగోరా నీ వాటా కళ్ళు అని ఒక బాటిల్ని ముందల పెట్టేసరికి అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఏంట్రా మీరు చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేశారు అని కోపంగా వాళ్ళకి మాత్రమే వినపడేలా అన్నాడు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? మీ అమ్మ ఎప్పుడైనా ఎవరిదైనా పెళ్ళికి వెళ్తే అందరం కలిసి సరదాగా గడిపేవాళ్ళం కదారా! ఇప్పుడు కూడా మీ అమ్మ లేదు అని తెలిసే ధైర్యంగా మీ ఇంటికి వచ్చాము. లేదంటే మీ ఇంట్లోకి అడుగుపెట్టే వాళ్ళమే కాదు అని వాళ్ళు అన్నారు. అమ్మ లేకపోతే ఏంట్రా? ఈ ఇంట్లో ఇప్పుడు మా అమ్మ కోడలు ఉంటుంది కదా! నాకు పెళ్ళయిందిరా మర్చిపోయారా? తనకి ఇదంతా నచ్చదు. ముందు మీరు ఆ బాటిల్‌ని తీసుకొని బయటికి వెళ్ళండి అని అతను అన్నాడు. ఒరేయ్ మావ! ఏమైందిరా నీకు? పెళ్ళికి ముందు సింహంలా రొమ్ము విడుచుకొని తిరిగేవాడివి. ఎవరికీ భయపడేవాడివే కాదు. పెళ్ళైన తర్వాత ఏంట్రా నువ్వు కూడా ఇలా మారిపోయావు? పెళ్ళానికి నువ్వు కూడా భయపడుతున్నావా? అని వాళ్ళు నవ్వేసరికి మురళి కోపంగా చూశాడు. వా మురళి కోపం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి నవ్వడం ఆపేసి, ఒరేయ్ మావ! రాధ పరాయి అమ్మాయి కాదు కదరా! మన ఊరి అమ్మాయి. మనకు బాగా తెలిసిన అమ్మాయి. మనతో పాటే కలిసి పెరిగిన అమ్మాయి. తనకు నీ గురించి అన్నీ తెలిసే నిన్ను పెళ్లి చేసుకుంది కదా! పైగా నీకు వరసైన మరదలే కదా! అన్నీ తెలిసే చేసుకుంది. మరి కొత్తగా నీలో ఈ లోపం ఉంది. నువ్వు ఇది చేస్తే నాకు నచ్చదు. అది చేస్తే నచ్చదు అని కండిషన్లు పెట్టుకోవడమేంట్రా అని వాళ్ళు అడిగేసరికి మురళి కూడా ఆలోచనలో పడ్డాడు. అవును కదా! రాధ ఎప్పుడూ నాతో సరిగ్గా మాట్లాడలేదు. అసలు నేనంటే ఇష్టం లేదు అన్నట్టుగానే ఉంటుంది మొదటి నుంచి. మరి పెళ్లి తర్వాత కూడా ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తుందా? ఆ రోజు రాత్రి తర్వాత అది నా మీద అరవలేదు. కోపగించుకోలేదు. అసలు ఒక్క మాట కూడా ఆ జరిగిపోయిన విషయం గురించి మాట్లాడలేదు. మామూలుగా అయితే రాధ ఒక ఫైర్ బ్రాండ్. అలాంటి అమ్మాయి నాతో సమపోటీగా గొడవ పడుతుంది అనుకుంటే సైలెంట్‌గా ఇలా ఉందేంటి? అబ్బా! అని ఆలోచనలో పడ్డాడు అతను. ఒరేయ్! ఒరేయ్! ఏం ఆలోచిస్తున్నావురా? అని అతని ఫ్రెండ్స్ మురళిని కదిలిస్తూ అడిగారు. అప్పటి వరకు రాధ ఊహల్లో ఉన్న మురళి తేరుకొని వాళ్ళ వైపు చూస్తూ మీరు వెళ్ళండిరా! నేను మీ వెనకాలే వస్తాను అని చెప్పాడు. వాళ్ళు నవ్వుకుంటూ తెల్లగొక్కుంటూ ఎలా వెళ్తాంరా? ఈ పూటకు ఈ కళ్ళతో సరిపెట్టుకుంటాము. కానీ కానీ అందరం సిట్టింగ్ వేస్తే ఖర్చవుతుంది కదరా! అని వాళ్ళు నసుకుతూ అనేసరికి మురళి అతని పర్సులో నుండి కొంత డబ్బును తీసి వాళ్ళకి ఇచ్చాడు. తొందరగా వచ్చేసేరా మామ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుండి. అదంతా కిచెన్‌లో నుండి గమనిస్తూనే ఉంది రాధ. మురళి అడుగులు రాధ వైపు వేశాడు. అతను రాధ వంటగదిలో ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంది. ఆ ఉల్లిపాయల ఘాటు వల్ల ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లు బయటికి వస్తున్నాయి. ఆమె అటువైపు తిరిగి ఉంది. మురళి ఆమె వెనకాలకి వెళ్ళి నిలబడ్డాడు. రాధ చీర కట్టుకొని ఉంది. వెనకాల నుండి ఆమె ఫిగర్ని చూసి అతను చూపు తిప్పుకోలేకపోతున్నాడు. ఆమె అటు ఇటు కదులుతూ ఉంటే ఆమె పొడవాటి జడ ఆమె నడుము పైన నాట్యం చేస్తూ ఉంది. సన్నగా ఉన్న ఆమె నడుము డిజైనర్ బ్లౌజ్ లేకపోయినా ఆమె సింపుల్గా చీర బ్లౌజ్ వేసుకొని ఉంది. కానీ ఆమె వీపు భాగం తెల్లగా కనబడుతూ ఉంది. ఆమె చెవులకు పెట్టుకున్న దిద్దులు అటు ఇటు కదులుతూ ఉన్నాయి. చేతికి వేసుకున్న గాజులు మురళిని పిలుస్తున్నట్టుగా శబ్దం చేస్తున్నాయి. అదంతా చూస్తూ అతను మైమర్చిపోతున్నాడు. కుక్కర్ విజిల్ రావడంతో అతను ముఖం కాస్త పక్కకు తిప్పుకున్నాడు. వామ్మో! దీన్ని ఇలా చూస్తూ ఉంటే మళ్ళీ నేను కంట్రోల్ తప్పుతానేమో అని గుండెలను చేతితో రుద్దుకుంటూ నేను బయటికి వెళ్తున్నాను. రావడానికి కాస్త లేట్ అవుతుంది అని చెప్పాడు. అతని మాటలు విని రాధ ఒక్కసారిగా అతని వైపుకు తిరిగింది. మీరు రాత్రి చాలా లేటుగా ఇంటికి వచ్చారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. నాకు భయంగా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పింది. ఆమె మామూలుగానే చెప్పింది. ఆమె కళ్ళల్లో ఉన్న కన్నీళ్లను చూసి మురళి కరిగిపోయాడు.
ఎందుకే ఆ కన్నీళ్ళు అని అతను రాధకి కాస్త దగ్గరగా వెళ్ళాడు. ఆమె కన్నీళ్ళని చేతులతో తుడిచేసి పైకి కోపంగా ఒక వీరనారిలా పోజులు ఇస్తావు కానీ నువ్వు చాలా పిరికిదానివే. ఒకప్పుడు నిన్ను చూసి నీకు చాలా ధైర్యం ఉంది, ఎలాగైనా నోరు వేసుకొని బతికిస్తావు అనుకున్నాను. కానీ నువ్వు వట్టి అమాయకురాలివి, పిరికిదానివి. ఇంట్లో ఎవరు లేకపోతే భయపడతావరా? ధైర్యంగా ఉండాలి అని ఆమె కన్నీళ్లను చూసి అతను వేరే విధంగా అర్థం చేసుకున్నాడు. ఆమె ఉల్లిపాయల వల్ల కన్నీళ్లు వచ్చాయి అని చెప్పాలనుకుంది. నోరు తెరిచి చెప్పబోతూ ఉంటే అతను ఆమెను మాట్లాడనివ్వకుండా, సరేలే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, నువ్వు భయపడకు, నీకు తోడుగా ఉంటానులే, అమ్మకు కూడా మాట ఇచ్చాను, అమ్మ వచ్చే వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని అని అతను చెప్పగానే రాధ ఇంకేమీ మాట్లాడలేదు. ఇలాగైతేనేమిటి, అతను బయటికి వెళ్ళకుండా ఆపేశాను అంటే ఈరోజు అతను తాగడు అని అనుకుంది. అతను హెల్ప్ చేస్తూ ఉంటే రాధ 4 రకాల కర్రీస్ చేసి అన్నం వండేసింది. రాధని మురళి ఓరగా చూస్తూ కావాలనే ఆమె నడుముని తాకుతూ ఆమెకి అతని ఛాతీని తగిలిస్తూ ఉన్నాడు. పనిలో ఉన్న రాధ అదంతా పట్టించుకోలేదు. కానీ అతనికి బయటికి వెళ్ళి డ్రింక్ చేస్తే రాని మత్తు ఆమెని అలా తాకనట్టుగా తాకుతూ ఉంటే ఇంకా ఎక్కువగా మత్తు వస్తుంది. అసలు ఏముంది మీ ఆడవాళ్ళలో, ఏదో మాయ చేసేస్తారు, కింగ్ లాంటి వాడిని కూడా కొంగున కట్టేసుకుంటారు అని మురళి మనసులోనే అనుకుంటూ ఆమెని దూరం పెట్టలేక అతను ఆమెకు దూరం ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ పూటకి ఎలాగో ఇద్దరు కలిసి భోజనం చేసేశారు. బలాదుర్గా ఫ్రెండ్స్తో తిరిగే మురళికి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏమీ తోచడం లేదు. రాధని చూస్తుంటే అతని మనసు ఊరుకోవడం లేదు. అయ్యో దేవుడా, నాకు ఇంత పెద్ద శిక్ష వేశావేంటి? బయటికి వెళ్ళలేను, ఇంట్లోనే ఉండి నా పిల్లాన్ని చూస్తూ కామ్గా ఉండలేను అని అతను మనసులోనే అనుకుంటూ రాధ ఏం చేస్తుందో అని అతని కళ్ళు ఆమెను వెతికాయి. ఆమె ఇంట్లో ఎక్కడ కనబడలేదు. వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళి చూశాడు. రెస్ట్ తీసుకుంటుందేమో అని అనుకున్నాడు. కానీ అక్కడ కూడా ఆమె కనబడలేదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా అని వాళ్ళ గది బాల్కనీలో నుండి బయటికి చూశాడు. ఆమె ఇంట్లో ఉన్న ముగ్గురు పని వాళ్ళతో మాట్లాడుతూ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ మొక్కలకు ఉన్న పూలన్నీ కోసుకుంటూ ఉంది. అది చూసి అతను కూడా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అసలు మురళి ఎప్పుడూ గార్డెన్లోకి వెళ్ళాడు. అక్కడ ఎలాంటి మొక్కలు ఉన్నాయో కూడా అతనికి తెలీదు. అతన్ని అలా గార్డెన్లో చూసేసరికి పని వాళ్ళు కాస్త షాక్ అయ్యారు. ఇక్కడున్నావా, నీకోసం ఇల్లంతా వెతికాను అని మురళి అన్నాడు. ఎందుకు? నేనేమి చిన్నపిల్లను కాదు కదా తప్పిపోవడానికి అని రాధ అన్నది. నువ్వు చిన్నపిల్లవు కాదే, అందాలని దాచుకున్న నా పిల్లవి, అందుకే కదా నీ చుట్టూ తిరుగుతున్నాను అని అతను మనసులోనే అనుకున్నాడు. ఆమెతో మాట్లాడుతూ అతను కూడా పూలని కోసి ఇచ్చాడు ఆమెకు. అసలు గార్డెన్లోకి రాని మనిషి గార్డెన్లోకి రావడం ఏంటి, రాధకతో కలిసి పూలు కోయడం ఏంటి, ఇది మరో వింత అని ఆ పని వాళ్ళను మురళి చేసే పనులను చూసి ఆశ్చర్యపోయారు. చక్కగా పూలన్నీ మాల కట్టింది రాధ. దేవుడి పటాలకి వేసింది. కొన్ని ఆమె తలలో పెట్టుకుంది. 4 మురల పువ్వులని పెట్టుకునేసరికి రాధ చాలా ముద్దొచ్చేసింది అతనికి. వెంటనే ఆమెని కౌగిలించుకొని పెదాలపైన ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. కానీ అలా చేస్తే రాధ ఫీల్ అవుతుంది అని అతను కోరికల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. మధ్యాహ్నం చేసిన కూరలు మిగిలిపోవడంతో ఇద్దరికీ రోటీ చేసింది రాధ. రాత్రి భోజనాలు చేసుకుని ఇద్దరూ ఒకేసారి గదిలోకి వెళ్ళారు. బెడ్పై పడుకోవడానికి రాధ ఇబ్బంది పడుతూ ఉంది. ఆమె ఇబ్బందిని గమనించిన మురళి చిన్నగా నవ్వుకున్నాడు. భయపడకు, నేనేమీ నిన్ను చేయనులే, హాయిగా పడుకో అని చెప్పాడు. అతని మాటలు విని రాధకి కాస్త ధైర్యం వచ్చింది. కానీ ఎంతైనా మగవాడు, పైగా తాళి కట్టిన భర్త, ఏ అర్ధరాత్రిలో లేచి నన్ను మళ్ళీ ఏదైనా చేస్తే అని మనసులోనే అనుకుంటూ ఉంది. కానీ అన్నిటికీ సిద్ధపడే అతనితో తాళి కట్టించుకుంది కాబట్టి ఇంకేమీ ఆలోచించకుండా వచ్చి బెడ్పై అతని పక్కనే కాస్త దూరంగా పడుకుంది. ఆమె పడుకోగానే నిద్ర పట్టేసింది రాధకి.
కానీ మురళి అటు ఇటు మసులుతూ ఉన్నాడు. అతనికి ఎంతకీ నిద్ర పట్టడం లేదు. ఎంతైనా అతన్ని రోజు డ్రింక్ చేస్తాడు. నచ్చిన ఆడదానికి దగ్గరికి వెళ్ళి సుఖపడి వస్తాడు. అలాంటి మురళి ఆ రోజు డ్రింక్ చేయకుండా, దమ్ము కొట్టకుండా ఉండడం వల్ల అతనికి అస్సలు నిద్ర పట్టడం లేదు. రాధ మాత్రం హాయిగా పడుకొని ఉంది. ఆమె వైపు తిరిగాడు అతను. చీరలో ముద్ద మనోహరంగా ఉంది. ఆమె తలలో పెట్టుకున్న మల్లెపువ్వులు అతనిపై మత్తును విలజల్లుతున్నాయి. పాదాల వరకు ఉండాల్సిన చీర మోకాళ్ళ వరకు వచ్చి చేరింది. మువ్వల పట్టీలు పెట్టుకుని ఉన్న ఆమె కాళ్ళు ఒకదానిపై ఒకటి వేసుకుని పడుకుంది. సన్నగా ఉన్న నడుముని చీర కొంగు కప్పేయలేదు. చీర పక్కకి తొరిగిపోయి ఉంది. ఆమె పడుకున్న ఫోజ్ని చూసి అతనికి ఇంకా పిచ్చెక్కిపోయింది. ఇక అతని కోరికలను ఆపుకోలేక ఆమె నడుముపై చెయ్యి వేయబోయాడు. కానీ అతని చేతులు ఎందుకో వణుకుతున్నాయి. రాధని నేను ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పటికీ నా వల్ల చాలా బాధపడుతూ ఉంది. డాక్టర్ గారు కూడా చెప్పారు కదా, తనకి ఇప్పుడు రెస్ట్ చాలా అవసరమని అని అతను రాధకు అతను చేసిన గాయం గుర్తు చేసుకొని బాధపడ్డాడు. పైకి లేచి కబోర్డ్లో ఓపెన్ చేశాడు. అందులో అతను దాచిపెట్టుకున్న వైన్ బాటిల్ని చేతిలోకి తీసుకున్నాడు. వాళ్ళ గదికి మరో డోర్ ఉంటుంది. ఆ డోర్ని ఓపెన్ చేస్తే వాళ్ళ బాల్కనీలోకి వెళ్ళొచ్చు. అతను బాల్కనీలోకి వెళ్ళి చల్లగాలిని ఆస్వాదిస్తూ ఆ బాటిల్ని పక్కన పెట్టి ముందు సిగరెట్ వెలిగించుకున్నాడు. ఆ చల్లటి గాలికి ఆ సిగరెట్ వాసనకు ఇంకా ఘాటుగా రాధ ముక్కుకు వచ్చి చేరింది. ఆమెకి మెలకువ వచ్చింది. పక్కన చూస్తే మురళి లేడు. బాల్కనీ డోర్ తెరిచి ఉండడంతో ఆమె అతని దగ్గరికి వచ్చింది. అతను బాటిల్ మూత ఓపెన్ చేయబోతూ ఉండగానే రాధ వెళ్ళి ఆ బాటిల్ని లాగేసుకుంది. ఏమైంది మీకు? ఈ రోజంతా బాగానే ఉన్నారు కదా, మళ్ళీ ఈ తాగడం ఏంటి అని అతని వేళ్ల మధ్య ఉన్న సిగరెట్ని తీసి బయటపడేస్తూ అడిగింది. అది కాదు, నా బాధ నీకు అర్థం కావడం లేదు. నాకు నిద్ర పెట్టడం లేదు. మనసులో ఏదో అలజడి. కాస్త మందు తాగితే రిలీఫ్గా ఉంటుంది. నిద్ర కూడా పోతాను అని అతను చెప్పడంతో రాధ అతని కళ్ళలోకి చూస్తూ, అసలు నీ ప్రాబ్లం ఏంటి? మందు తాగితే కానీ నీకు నిద్ర రాదా అని అడిగింది. అతను తల దించేసుకున్నాడు. అయితే నాకు కూడా ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. నేను కూడా నీతో కలిసి ఈ మందు తాగొచ్చా అని అడిగింది. రాధా, ఏం మాట్లాడుతున్నావు? అది నీ హెల్త్కి అంత మంచిది కాదు అని అతను చెప్పాడు. కదా, మరి అన్నీ తెలిసి నువ్వెందుకు డ్రింక్ చేస్తున్నావు? ఇది తాగితే నీకు నిద్ర పడుతుందా? లేకపోతే ఇది తాగకపోతే నీకు నిద్ర అస్సలు రాదా? అసలు నీ నిద్రకి దీనికి సంబంధమే లేదు. నేను నిద్రపుచ్చుతాను రా అంటూ అతని చెయ్యి పట్టుకొని బెడ్ పైకి తీసుకుని వచ్చింది రాధ. ఆమె మురళి కళ్ళలోకి చూస్తూ అతనికి దగ్గరగా జరిగింది. ఆమె శరీరం అతని శరీరానికి తగులుతూ ఉంది. అతను దూరం జరగలేదు. అలాగే కూర్చొని ఉన్నాడు. రాధ అతని వైపు తిరిగి కూర్చుంది. ఆమె ఎదని దాచుకున్న పవిట కొంగుని తీసి, నేను నీ భార్యని. నీకు మాత్రమే సొంతమైన దాన్ని. నాతో నువ్వు ఎలాగైనా ఉండొచ్చు. నేను ఎప్పుడు నీకు అడ్డు చెప్పను. నీకు ఇష్టం వచ్చినట్టు నాతో ఉండొచ్చు అని అతి కష్టంగా అతనితో చెబుతూ రా అన్నట్టుగా 2 చేతులు చాచింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.